జగన్మోహన్ రెడ్డి మరో సన్నిహితుడు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. హత్య కేసుకు సంబంధించి సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీళ్ళ పాత్ర, వీళ్ళు ఏం చేశారు, ఎలా దాన్ని కప్పిపుచ్చాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది ఆధారాలతో సహా సిబిఐకి దొరికిపోయారు. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఎవరా సన్నిహితుడు, ఏ కేసులో ఇలా దొరికిపోయాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఒక హత్య చేయటం, దాని నుంచి తప్పించుకోవడం కోసం అనేక హత్యలు చేయడం, సాక్షులను సహనిందితులను దాన్ని తప్పించుకోవడం కోసం మరిన్ని చేస్తూ ఉండటం, వరుస హత్యలతో మరింత బిగుసుకుపోవటం. వీళ్ళకి గతంలో కూడా వీళ్ళ చరిత్ర చూస్తే మనం పరిటాల రవీంద్ర గారిని హత్య చేయడం కోసం మొద్దుసీని వాడారు. ఆ తర్వాత మొద్దుసీని చంపడానికి ఓంప్రకాష్ను వాడారు. ఆ తర్వాత ఓంప్రకాష్ కూడా అనుమానాస్పదంగా మరణించాడు. ఆ తర్వాత ఆ కేసులోనే సూరి మరణించాడు. ఈ రకంగా ఒక హత్య చేయటం, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేయటం. ఎందుకంటే వీళ్ళు దొరకకుండా ఉండటం కోసం, వీళ్ళ పాత్ర బయటకు రాకుండా ఉండటం కోసం. అంటే ఎంత క్రూరులు అనేది అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు వాళ్ళ బాబాయిని వేసేసినటువంటి కేసు దాదాపు 6 సంవత్సరాలు అవుతోంది. రేపు మార్చికి 6 సంవత్సరాలు పూర్తయిపోతోంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళే వేసేసి శవం దగ్గర పూలమాలేసి, ఆ తర్వాత విగ్రహం కూడా పెట్టి దానికి కూడా పూలమాలేసినటువంటి ఘటనలు మనం చూసాం. అయితే ఇప్పుడు ఆ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మరొక వ్యక్తి దొరికిపోయాడు. అతనే చైతన్యారెడ్డి. ఎవరి చైతన్యారెడ్డి అంటే, జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారితో నాకు ఒక కన్ను అవినాష్ రెడ్డి అయితే ఒక కన్ను శివశంకర్ రెడ్డి అని చెప్పినటువంటి శివశంకర్ రెడ్డి. అతను ఆల్రెడీ ఈ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. మరి చైతన్యారెడ్డి పరిస్థితి ఏంటంటే, ఆ శివశంకర్ రెడ్డి కొడుకే ఈ చైతన్యారెడ్డి. మరి చైతన్యారెడ్డి పాత్ర ఏంటి అంటే, ఈ చైతన్యారెడ్డి ఒక డాక్టర్ అయితే జైల్లో ఉన్నాడు. ఆ కేసులోనే నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి వేరే కేసుకు సంబంధించి. అయితే ఆ జైలుకి ఈ చైతన్యారెడ్డి దేనికి పోయాడయ్యా? ఆయన ఒక డాక్టర్ కదా, మెడికల్ క్యాంప్ పెడతాను జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి, వాళ్ళకి చెకప్లు చేస్తానని పేరుతో పోయి ఈ యొక్క దస్తగిరి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఈ అంశాల్లో రాజీ అవ్వాలి, ఈ కేసులో నువ్వు వెనక్కి తగ్గాలి, ఈ కేసులో నువ్వు అప్రూవర్గా వెనక్కి పోవాలి, ఇది సిబిఐ అధికారులు ఒత్తిడితో చేశానని చెప్పాలి, దానికి నీకు 20 కోట్లు డబ్బు ఇస్తాం, ఎంత కావాలంటే అంత ఇస్తాం, ఆస్తులు ఇస్తాం, లేదంటే నిన్ను చంపేస్తాం, నీ కుటుంబాన్ని వెంటాడతాం, నీ మీద తప్పుడు కేసులు పెడతాం, ప్రభుత్వం మొత్తం నీ మీద యుద్ధం చేస్తుందంటూ దస్తగిరిని బెదిరించడం జరిగింది. అంతటితో ఆగల, ఈ విషయాలు బయటకు వచ్చినా కానీ నిన్ను వేసేస్తామని చెప్పి. అయితే అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు కూడా వేరే అక్రమ కేసుల్లో అదే జైల్లో ఉన్నారు. దస్తగిరి బ్యారెక్ ఎదురు బ్యారెక్లోనే ఉన్నారు. సో ఈ చైతన్యారెడ్డి వచ్చి దస్తగిరిని కలిశాడా అనేటువంటి దాని మీద అధికారులు బీటెక్ రవి గారిని అడగడం జరిగింది. అవును, వచ్చారు, కలిశారు, దస్తగిరితో మాట్లాడాడు ఈ చైతన్యారెడ్డి అని చెప్పడం జరిగింది. ఇతనేమో నేను మెడికల్ క్యాంపుకు పోయాను అంటాడు, దస్తగిరి ఏమో నన్ను చంపేస్తానని బెదిరించడానికి వచ్చాడు, అప్రూవర్గా మారొద్దు అని అంటాడు. ఈ రకంగా అంటే ఈ కేసులో ఆల్రెడీ సునీల్ యాదవ్ దొరికిపోయి జైల్లో ఉన్నాడు. అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. అదేవిధంగా శివశంకర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ఉమాశంకర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ఈ రకంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనేక మంది జైల్లో ఉన్నారు. అవినాష్ రెడ్డి ఎట్టొకటి తిప్పలబడి తన అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తానికి బెయిల్ అయితే తెచ్చుకున్నాడు. శాంతి భద్రతలు సమస్య సృష్టించి వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆసుపత్రిలో పెట్టినట్టుగా డ్రామాలు చేసి మొత్తానికి ఆ కేసు నుంచి అయితే కొంచెం రిలీఫ్ పొందగలిగాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ కేసుల విచారణ వేగవంతం అవ్వాలంటూ సునీతారెడ్డి గారు పోరాటం మళ్ళీ మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి అయినా చనిపోయింది జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసలు స్పందించడు, ఎందుకు ఈ కేసు విచారణ త్వరితగతిన పూర్తి అవ్వాలండు, ఎందుకు నిందితులను శిక్షించాలని ప్రశ్నించడు? ఇంత నీచమైనటువంటి వ్యక్తి సొంత బాబాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళే చంపేసుకోవటం సరే లేదనుకుందాం కాసేపు, మరి నువ్వెందుకు ఆ కేసును విచారణ త్వరగా జరగాలని డిమాండ్ చేయట్లేదు? ఇదంతా మీ వాళ్లే దొరికిపోతారు కాబట్టి చివరికి ఆ కేసు మీ వాళ్లే కాదు నీ దాకా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టే నువ్వు ఇంత భయపడుతున్నావు అనేది వాళ్ళ పులివెందులో కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ చైతన్యారెడ్డి ఆ కేసులో ఉన్నటువంటి నిందితుడు, అదేవిధంగా అప్రూవర్గా మారినటువంటి దస్తగిరిని బెదిరించేటువంటి ప్రయత్నం చేయడంతో ఈ కేసులో మళ్ళీ ఇప్పుడు చైతన్యారెడ్డి కూడా ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 నమ్మితే ఎవరైనా సరే కేసుల్లో ఇరికిస్తాడు, ఎవరినైనా సరే జైలుకు పంపిస్తాడు, ఎవరినైనా సరే కోర్టు మెట్లెక్కిస్తాడు అనేటువంటిది మరోసారి నిరూపితమవుతూ, పైగా ఈ కేసులో వివేకానంద రెడ్డి గారి కేసులో ఉన్నటువంటి పాత్రదారుల్లో ఒకరు గంగిరెడ్డి గారు, ఈసీ గంగిరెడ్డి గారు, భారతిరెడ్డి గారి తండ్రి.
ఆయన అనుమానాస్పదంగా మరణించారు. వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క బంధువు, వైసీపీ నాయకుడు, అతను అనుమానాస్పదంగా మరణించాడు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు హైదరాబాద్ నుంచి పులివెందులు వస్తుంటే కారు నడిపినటువంటి డ్రైవర్ అనుమానాస్పదంగా మరణించాడు. మధ్యలో గంగాధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా శివశంకర్ రెడ్డికి సన్నిహితుడు, అతను అనుమానాస్పదంగా మరణించాడు. ఇప్పటికీ వైఎస్ వివేకానంద రెడ్డి గారితో పాటు 4 అనుమానాస్పదంగా మరణించారు. ఈ కేసు తేలేలోపు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్ని హత్యలు చేస్తాడో.